చాలా ఆసక్తికరమైన వార్త అండి ఇది. అందరికీ తెలుసు, ఈ వాలంటీర్లకి 200 రూపాయలు గ్రాంట్ ఇస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఒక పథకం పన్నాడు. ఏంటి? సాక్షి నెంబర్ 1 పత్రిక చేయడానికి. ఎంత ప్రయత్నం చేసినా సాక్షి నెంబర్ 1 చేయడానికి ప్రభుత్వంలో ఉన్న ఆఫీసుల చేత కొనిపించినా చివరికి వాలంటీర్లకి 200 రూపాయలు గ్రాంట్ పేరుతో ఇచ్చి తద్వారా సాక్షిని కొనిపించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 పత్రిక సాక్షి అని చెప్పడానికి ట్రై చేసినా అది నంబర్ 1 కాలేదు అనే విషయం బయటపడింది. ఎలా బయటపడిందంటే ఈనాడు వాళ్ళు ఒక కేసు వేశారు. ఏమని? అయ్యా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయనకే సొంత పత్రిక ఉన్నది, సొంత మీడియా ఉన్నది, ఆయన వాలంటీర్లకి 200 రూపాయల గ్రాంట్ నెలకు పేపర్ కొనడానికి అని చెప్పి ఇచ్చారు. ఆ పేపర్ సాక్షి తప్పితే ఇంకో పేపర్ కొనరనే విషయం అందరికీ తెలుసు. తద్వారా సాక్షి సర్క్యులేషన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ప్రభుత్వ ధనంతో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పత్రిక యొక్క సర్క్యులేషన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఒక ఆరోపణ చేస్తూ ఏపీ హైకోర్టులో కేసు వేశారు. అయితే ఏపీ హైకోర్టు వారు ఇన్ దేర్ గ్రేట్ విజ్డమ్ కొట్టేశారు ఆ కేసుని. ఎందుకు కొట్టేశారో తెలియదు, అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే. ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది కదండి. అక్కడ వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికే ప్రయోజనం ఉంది ఇందులో, ఈ నిర్ణయంలో. వాళ్ళ పత్రిక, ఆయన ముఖ్యమంత్రి 200 రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. అందులో సాక్షి పత్రిక కొనండి అని రాయలేదని చెప్పి సాక్షి వాళ్ళు రాసుకుంటారు. ఆ సాక్షి మద్దతుదారులు ఉంటారు కదా, వాళ్ళు జనం గొర్రెలు అని చెప్పుకొని అని వాళ్ళు భావించి వాళ్ళు ఏమంటారు? సాక్షి పత్రిక కొనమని రాశారా ఎక్కడన్నా జీవోలో? సాక్షి పత్రిక కొనమని రాయరు. అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ప్రభుత్వం. సాక్షి పత్రిక కొనండి రాస్తే వెంటనే జీవోని కొట్టేస్తుంది కోర్టు. అందుకని 200 రూపాయలు మీకు ఇస్తున్నాము, ప్రభుత్వంలో చేసేటువంటి కార్యక్రమాలని గురించి బాగా రాసేటువంటి పత్రికను కొనండి అని చెప్పి రాశారండి ఆ జీవోలో. ప్రభుత్వంలో జరిగే గొప్ప కార్యక్రమాల గురించి ఇంకా గొప్పగా రాసేది ఎవరండి? సాక్షి పత్రిక. అందువల్ల వాలంటీర్లు అదే కొంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇందులో సాక్షి పేరు లేదు కాబట్టి దీన్ని కొట్టేశారు ఏపీ హైకోర్టు వారు. అప్పుడు ఈనాడు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి, అయ్యా, ఈ కేసుని మీరే విచారించాలి, ఎందుకంటే ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాకు న్యాయం జరగదని చెప్పారు. అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు, అవును, ఇది ఒక పేపర్లకు సంబంధించిన విషయం కాదు, ఇది అంతకంటే పెద్ద విషయం, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం, ఎందుకంటే సాక్షి అనే పత్రిక ఒక రాజకీయ పార్టీకి చెందింది కాబట్టి దీనిని మేము ఢిల్లీ హైకోర్టుకి బదలాయిస్తున్నాము అని చెప్పారండి. సో ఢిల్లీ హైకోర్టులో అప్పటి నుంచి ఇప్పుడు విచారణ జరుగుతోంది దీని మీద. అసలు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్ అండి. ఏంటి? ఈ ప్రభుత్వం చేసింది వెధవ పని అని సుప్రీంకోర్టు పరోక్షంగా వ్యాఖ్యానించినట్టు. ఎప్పుడైతే వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారో, ఇక్కడ ఏపీ హైకోర్టుకు కాకుండా తెలంగాణ హైకోర్టుకు కాకుండా, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మీద రిఫ్లెక్షన్ అది. సరే, అక్కడ విచారణ జరుగుతోందండి. నిన్నేం జరిగిందంటే, నిన్న వీళ్ళు ఏబీసీ అని ఉంటుందండి, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్. ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏంటంటే ఒక సంస్థ. అది ఈ సంస్థ దేశంలో ఉన్న పత్రికలన్నీ కూడా వాటి సర్క్యులేషన్ లెక్కేస్తుంది. సో ఈ లెక్కలు వేయడంలో వాళ్ళు కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఉల్లంఘించి ఎవరన్నా చేస్తే వాళ్ళు ఆపుతుంటారన్నమాట దాన్ని. ఆ లెక్కలు కరెక్ట్ కాదు అని చెప్తారు వాళ్ళు. సో వాళ్ళ యొక్క లెక్కల్ని, ఏబీసీ వారి లెక్కల్ని మాకు సబ్మిట్ చేయండి అని హైకోర్టు వాళ్ళు తెప్పించుకొని వాళ్ళు చూస్తే సాక్షి వారు ఈ వాలంటీర్ల చేత కొనిపించిన తర్వాత కూడా ఈనాడే నంబర్ 1గా ఉంది సర్క్యులేషన్లో. సో దాన్ని ప్రస్తావించి వాళ్ళు 2 మాటలు అన్నారు. ఒకటి, మీరు ఇంత అడ్డగోలు పనులు చేశారు, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జీవోలు సరికాదు, తక్షణమే ఉపసంహరించుకోండి అని చెప్పి ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచన చేసింది. అంటే కోర్టు ఇంకా ఆ కేసు తేలలేదండి, దాన్ని మళ్ళీ వాయిదా వేశారు. ఎందుకంటే ముందు వాళ్ళు ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ నంబర్స్ అన్ని చూసి దాని మీద విచారణ జరిగింది. నిన్న చూసి, ఇదిగో మీ సర్క్యులేషన్ ఏం పెరగల, మీరు అడ్డగోలు పనిచేశారు, కాబట్టి తక్షణమే ఉపసంహరించుకుంటే మంచిది మీరు అని అన్నారు. సొంత పత్రిక కొనేందుకు వాలంటీర్లకు 200 ఇవ్వాలని నిరుడు జగన్ సర్కార్ జీవో, కోర్టు ఆదేశాలతో ఎదురు దెబ్బ అని వీళ్ళు జ్యోతి వాళ్ళు రాశారండి. సో జీవోని నిలిపివేయండి అని సూచించింది. ఇప్పుడే ఇంకా తీర్పు రాలేదండి. అయితే ఇప్పుడు దీంట్లో మొన్న ఏం చెప్పారంటే, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ని వాళ్ళ యొక్క ఫిగర్స్ రిలీజ్ చేయొద్దండి, ఎందుకంటే ఇందులో ఇలాంటి అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఈనాడు వాళ్ళు ఒక అనుబంధ పిటిషన్ వేశారు ఢిల్లీ హైకోర్టులో. అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏముందంటే, ఈ నెల 27 వరకు, అంటే ఇవాళ వరకు ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ వారి సర్క్యులేషన్ వివరాలను బయటికి వెల్లడి చేయొద్దు అని చెప్పారు. సో వాళ్ళు నివేదిక విడుదల చేయలేదు. సీల్డ్ కవర్లో మీరు సమర్పించండి అన్నారు. సీల్డ్ కవర్లో సమర్పించారు వాళ్ళకి, ఢిల్లీ హైకోర్టు వాళ్ళకి. వాళ్ళు నంబర్స్ చూశారు. చూసి
వాళ్ళు కనుక్కున్న విషయం ఏంటయ్యా అంటే, నేటికి పిటిషనర్కు చెందిన దినపత్రికే అంటే ఈనాడు పత్రికే సర్క్యులేషన్లో మొదటి స్థానంలో ఉందని ఏబీసీ తన నివేదికలో తెలిపింది. కాబట్టి మీరు అడ్డగోలు పనులు చేసినా కూడా ఏం ప్రయోజనం జరగలేదు, కాబట్టి మీకు నష్టం జరగలేదు, కాబట్టి మీరు ఈ అనుబంధ పిటిషన్ని ఉపసంహరించుకోండి, ఇక అసలు పిటిషన్ మీద విచారణ చేస్తాము అని చెప్పారు. చెప్పి వీళ్ళని ఏమన్నారంటే మీరు ఇచ్చిన జీవోను కూడా ఉపసంహరించుకోండి అన్నారు. దాని మీద సాక్షిలో ఏ విధంగా వచ్చిందండి వార్త, హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు అని పెట్టారండి. ఏబీసీ నుంచి గణాంకాలు తెప్పించిన ఢిల్లీ హైకోర్టు వెనక్కి తగ్గిన ఈనాడు అనుబంధ పిటిషన్ ఉపసంహరణ. అవును, అనుబంధ పిటిషన్ మీరు సర్క్యులేషన్ బయట పెట్టొద్దు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, సరే ఇప్పుడు ఇవాళ వరకు ఆపేసి ఇవాళ తీసి చూస్తే నిన్న అన్నీ వీళ్ళు ఎంత అడ్డగోలు పనులు చేసినా కూడా సాక్షి పత్రిక నంబర్ 1 కాలేదు, మీదే నంబర్ 1 ఉంది, కాబట్టి వీటిని రిలీజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు మీకు అని చెప్పారు. అందువల్ల అనుబంధ పిటిషన్ ఉపసంహరించుకోండి అన్నారు. సాక్షి సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకు ధర్మాసనం అనుమతి అట. అందరి సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకి మరి కోర్టు వారు అనుమతి ఇచ్చారు, అన్నీ బయట పెట్టుకోండి అని. వీళ్ళు దాన్ని తిప్పి తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు. ఏంటి అసత్య ఆరోపణలు? దీనివల్ల అడ్డగోలుగా వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, ఈ విధంగా వాలంటీర్ల చేత కొనిపించడం అనేది కదా ఇక్కడ పాయింట్. అయినా కూడా మీ సర్క్యులేషన్ పెరగలేదంటే మీ చేతగానే తనము, మీ పత్రికను ఎవడో నమ్మడం లేదని, మీరు ఉచితంగా ఇస్తానన్నాయా, ఉచితంగా కొంతమందికి ఇచ్చినా కూడా యాక్చువల్గా జనం డబ్బులు పెట్టి ఎవరో కొనడం లేదు అనే విషయం తేలిపోయింది. యాక్చువల్గా రివర్స్ అన్నమాట ఇది. అయినా దాన్ని తిప్పి వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఈనాడు అసత్య ఆరోపణ చేసింది, చూడండి మేము సర్క్యులేషన్ మాది ఎక్కువ పెరిగిందని చెప్పారు, మాది పెరగలేదు అని వాళ్ళే చెప్పుకుంటున్నారండి. ఈనాడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు శుద్ధాబద్ధమని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. అది కాదు, ఈనాడు వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటి, మీరు వాలంటీర్ల చేత పత్రికను కొనిపిస్తున్నారు, ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దీనివల్ల ఆర్టిఫిషియల్గా సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెరుగుతుంది, ఈ జీవోను కొట్టేయాలి, అది వాళ్ళు అడిగింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీ సర్క్యులేషన్ పెరిగిందా లేదా, అది ఈనాడు కంటే ఎక్కువ ఉందా లేదా, అది కాదు, పెరిగేటువంటి ప్రమాదం ఉంది అని వీళ్ళే చెప్పారు. మళ్ళీ తదుపరి విచారణ ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఈ లోపల మీరు ఇచ్చినటువంటి జీవోని విత్డ్రా చేసుకోండి, ఉపసంహరించుకోండి అని చెప్పారు. ఉపసంహరించుకోకపోతే అప్పుడు ఢిల్లీ హైకోర్టు దాని మీద ఒక నిర్ణయాన్ని వెలువరిస్తుంది. కానీ ఈ మొత్తంలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటయ్యా అంటే, మీరు ఇంత ఆర్టిఫిషియల్గా డబ్బులు ఇచ్చి మరీ వాలంటీర్ల చేత కొనిపించినా కూడా అసలు డబ్బులు ఇచ్చుకునేటువంటి చందాదారులు పాఠకులు సాక్షికి లేరు. అందువల్లనే ఇంత చేసినా కూడా ఈనాడు పత్రికే పైన ఉన్నది. కానీ బహుశా ఇద్దరి మధ్య తేడా తగ్గి ఉంటుంది, ఆ నెంబర్స్ బయటకు వస్తే కానీ తెలియదు మనకి, అది విషయం.